వాళ్ళ బ్యానర్ ఐటమ్ దిశలో వేర్ ఈజ్ కేటీఆర్, కేటీఆర్ ఎక్కడ అని అడుగుతున్నారు. లీడర్లు క్యాడర్కు దూరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తగ్గిపోయిన తెలంగాణ భవన్ విజిట్. లోక్సభ ఫలితాల తర్వాత సమీక్షలు బంద్. పార్లమెంటు ఓటమిపైన ప్రెస్ కాన్ఫరెన్స్లు కరువు. వ్యూహాత్మకమా అవమాన భారమా? వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ మార్పుపైన లీకులు. హరీష్ రావుకు బాధ్యతలపైన సోషల్ మీడియాలో డిమాండ్లు. వ్యూహాత్మకమా అవమాన భారమాట? వ్యూహమా పాడా? ఈయనకు వ్యూహం ఉండుంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పల్లి బఠాని బిట్స్ పిలాని ఓడని అంటాడా? ఈయనకు వ్యూహం ఉండుంటే ప్రజలే తప్పు చేసిరు, మమ్మల్ని మోసం చేసిరు అని ఎవడన్నా మాట్లాడతారా? మనిషి అన్నాడు, ఒక లీడర్ అన్నాడు ఎవరైనా మాట్లాడతారా? మీరు మాకు నిర్ణయం ప్రకటించారు, మేము దాన్ని శిరసా వహిస్తాం, తప్పు జరిగితే మమ్మల్ని క్షమించండి అని ప్రజల్ని క్షమాపణ కోరి అడుగు ముందుకేయాలి. ప్రజల పక్షాన అపోజిషన్లో ఉండి కొట్లాడాలి. మీకేం ప్రజలు కూడా ఏం తక్కువ సీట్లు ఇవ్వలే కదా. 39 స్థానాలు ఇచ్చి మీరు గౌరవంగా మీరు ఉండండి, మీరు కొట్లాడాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ కోసమని మిమ్మల్ని గౌరవప్రదమైన ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు ఎంత గౌరవం ప్రజలకు ఇవ్వాలి, గౌరవంగా ఉండాలి. 39 సీట్లు ఇచ్చిన మీకు అంటే జనాన్ని మొత్తం 100 ఏళ్లలో చేయాల్సిన విధ్వంసాన్ని 10 ఏళ్లలో చేసి చూపించి ఇంత చేసినప్పటికీ కూడా ప్రజలు మీకు 39 స్థానాలు ఇస్తే గౌరవంగా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా ప్రజలే మోసం చేసిరు, ప్రజలే తప్పు చేసిరని పదే పదే మాట్లాడడం వల్ల మీ ఎక్కడుంది ఇంకా వ్యూహం ఎక్కడుంది? అట్లా ఎవడు మాట్లాడు, అట్లా మాట్లాడినోడి వ్యూహం ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పుకోలేకపోతున్నాడు. ఈయనకు వరుసగా 2 దెబ్బలు తగిలినాయి, ప్రధానంగా తగిలినాయి. ఒకటి మొన్నటి ఎంపీ ఎలక్షన్స్లో కరీంనగర్ పార్లమెంట్ కిందకి వచ్చే సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో ఈయనకు మెజారిటీ పోయింది. బండి సంజయ్కి మెజారిటీ, బీజేపీకి మెజారిటీ వచ్చింది అక్కడ. ఈయన దాదాపు 7,000 10,000 మెజారిటీ తగ్గింది. మెజారిటీ తగ్గడం అంటే గతంలో వచ్చిన మెజారిటీ తగ్గడం కాదు, అసలు ఉన్న మెజారిటీ బోను మళ్ళీ ఇంకా కింద 7,000 లోపలికి అయిండు. అసలు మెజారిటీ బండి సంజయ్కి వచ్చింది. ఇది ఒక భయంకరమైన విషయము, మాట్లాడలేకపోతున్నాడు దాని గురించి. రెండోది మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిపోవడం అన్నది. ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చు పెట్టిరు, దాదాపు 30 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నియోజకవర్గంలో ఉన్న నాయకులకి కోటి రూపాయలు పంపించారు ఇన్ఛార్జీలకి, డబ్బులు పంచండి అని. అంత చేసినప్పటికీ కూడా గెలవలేకపోయారు. మొత్తం సోషల్ మీడియాను అయితే బీభత్సంగా వాడేసారు. ఒక 17 లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాలకు వాడిన టోటల్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా మల్లన్న మీద ఫోకస్ చేసింది. అయినా ఆయన గెలుపుని ఆపలేకపోయి వీళ్ళు గెలవలేకపోయారు. ఈ 2 కేసీఆర్ని ఇది చేస్తున్నాయి. దీన్ని హరీష్ రావుకు బాధ్యతలపైన సోషల్ మీడియాలో డిమాండ్లు అన్న దాంట్లో కూడా హరీష్ రావు సోషల్ మీడియా చాలా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నది. కేటీఆర్ని దెబ్బకొట్టడానికి, ఈ కేటీఆర్ మళ్ళీ కోలుకోకుండా చేయడానికి వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. ఈ వార్ నడుస్తూ ఉన్నది అంతఃపురంలో. ఈ వార్ అనేది ఇంటర్నల్గా గట్టిగానే నడుస్తూ ఉన్నది. కేసీఆర్ పిలిస్తే ఫామ్ హౌస్ మీటింగ్కు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటు పార్టీ లీడర్లకు అటు క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్ అయిన తెలంగాణ భవన్కు కూడా ఆయన రావడం మానేశారు. పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లడం, అక్కడ చర్చలు జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కచోట గెలవలేదు. దీనిపైన ఇప్పటివరకు సమీక్ష నిర్వహించలేదు. ఓటమిపైన బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం ఆయన అందుబాటులో ఉండట్లేదు. ఒకవైపు అధినేతతో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్తో కనెక్షన్ కట్ కావడంతో లీడర్లు క్యాడర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతున్నది, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది. ఓటమితో ప్రజలకు ముఖం చూపించలేక కేటీఆర్ అవమాన భారంతో నేతలకు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే సమాధానం చెప్పుకోలేని సంకట పరిస్థితుల్లో తప్పించుకుంటున్నారా? ఇవే ఇప్పుడు గులాబీ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య జరుగుతున్న చర్చలు. ఇక్కడే ఉన్నారా, ఫారెన్ టూర్ ఏమైనా వెళ్ళారా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాడో చీఫ్ మినిస్టర్గా వ్యవహరించిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉండిపోవడంతో ఆయన ఇక్కడే ఉన్నారా, లేక ఫారెన్ టూర్కి ఏమైనా వెళ్ళారా అనే సందేహం కొద్దిమందికి కలిగింది. గతంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత భిన్నంగా కనిపిస్తూ ఉండడం పార్టీ లీడర్లకు జీర్ణం కావట్లే. బీఆర్ఎస్ అవయవదానం చేసి, సొంత త్యాగం చేసి బీజేపీని బతికించిందంటూ రేవంత్ రెడ్డి సూటిగా విమర్శలు చేసిన కేటీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. వ్యూహంలో భాగమేనా,
పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపైన కేసీఆర్ కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్లను ఢీకొట్టే స్ట్రాటజీలకు పదును పెడుతున్నారా? లేక పార్టీ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని తలెత్తుకొని పరిస్థితుల్లో స్కిప్ చేస్తున్నారా? ఇవి క్యాడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. అటు అధినేతను ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ను కలిసే పరిస్థితులు లేనప్పుడు ఇక పార్టీ ఎలా బతికి బట్టగడుతుందనే సందేహాలు గులాబీ లీడర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా క్యాడర్ను దిశానిర్దేశం చేసే బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కేటీఆర్ సార్ ప్లీజ్ రిజైన్. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 చోట్ల గెలిచినా ఆ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాలే. కేటీఆర్కు సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లో చేరడం కూడా పార్టీలో ఆయన పట్టుపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ దక్కలే. గత ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలు ఉన్నా ఈసారి అవన్నీ చేజారిపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు కేటీఆర్ ప్రభావమే కారణమనే గొప్పలు పార్టీలో వినిపించిన లోక్సభ ఎన్నికల్లో అది రివర్స్ కావడం పైన మాత్రం గుసగుసల స్థాయికే పరిమితమయ్యాయి. ఓటమికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యత వహించాలన్న డిమాండ్తో పాటు ఆ పోస్ట్ నుంచి తప్పుకొని హరీష్ రావుకు అప్పగించాలని పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వారి అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. చివరికి బయటోళ్ళు ఇట్లాంటి పోస్టులు పెడితే దీన్ని కావాలని పెడుతున్నారని వాళ్ళ మీదకి దుమ్మెత్తిపోసేది వీళ్ళంతా. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారు. రిజైన్ చేయండి కేటీఆర్ దయచేసి అని. సో దీన్ని హరీష్ వర్గం చాలా వైబ్రెంట్గా వాళ్ళు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇందులో డౌట్ లేదు. ఈ వార్ నడుస్తూ ఉన్నది ఇంటర్నల్గా.